శిరాశ్రీ గారు చెప్పండి. ఈ ఫోటో చూడండి. ఇది స్వప్నిక అనే ఒక అమ్మాయి గీసిన ఫోటో. తను ఉత్తరాంధ్రకు చెందిన అమ్మాయి స్వప్నిక అనే ఫోటో, ఒక అమ్మాయి గీసిన నా చిత్రపటం. వండర్ఫుల్. తను దీంట్లోని ప్రత్యేకత ఏంటంటే ఇది చేత్తో వేసిన చిత్రపటం కాదు. ఇది చేత్తో వేల, మరి దేంతో వేసింది అంటే చేతులు లేవు తనకి. చేతులు ఇక్కడ వరకు లేవు. నోట్లో కొంచెం పెట్టుకొని సాధన చేసి, అలా నోట్లో కొంచెం పెట్టుకొని సాధన చేసి బొమ్మలు వేయడం సాధన చేసి మొదటి బొమ్మ నా బొమ్మ వేసింది. అద్భుతం. తర్వాత చాలా గొప్ప గొప్ప వాళ్ళ బొమ్మలు వేసింది. సినిమా హీరోలవి గొప్ప వాళ్ళందరూ వేసింది. ఈ మొదటి బొమ్మ నాది వేయడానికి, అసలు ఈ బొమ్మలు వేయడానికి కారణం ఏంటో చెప్పమన్నా? ఒక పాట. ప్రేక్షకులారా, పాటకున్న శక్తిని చూడండి. పాటకున్న శక్తి మీ అందరికి తెలుసు, కానీ ఒక తార్కాణం చెప్తున్నా. ఏంటంటే ఒక సినిమాలో ఒక పాట రాశాను. ఒక అమ్మాయి, చైనాలో ఒక అమ్మాయి నిజ జీవిత గాథ అది. ఒక 13 ఏళ్ళప్పుడు ఆ అమ్మాయి గాలిపటం ఎగరేస్తూ ట్రాన్స్ఫార్మర్కి ఆ గాలిపటం తగిలి మొత్తానికి చేతులు కోల్పోతుంది. ఇక్కడ చేతులు కోల్పోతుంది. అప్పుడు ఆ అమ్మాయి చేతులు కోల్పోయిన ఒక సంకల్పంతో, ఒక విశ్వాసంతో, కాళ్ళతోటే పెన్ను పట్టి కాళ్ళతోనే రాయడం, కాళ్ళతోనే కంప్యూటర్ క్యాల్కులేటర్ ఆపరేట్ చేయడం, కాళ్ళతోటే చదవడం చేసి MBBS చేసింది. అట్లాగే పారాఒలింపిక్స్లో తను గోల్డ్ మెడల్ సాధించింది. ఇది అమ్మాయి నిజ జీవితంలో జరిగిన సంఘటన ఇది. దాన్ని ఆధారంగా సినిమా తీశారు చైనాలో. దాన్ని ఇంగ్లీష్లోకి ఇన్విజిబుల్ వింగ్స్ అని ఒక అనువదించారు. దాన్ని తెలుగులోకి నింగి నేల నాదే అన్న చిత్రంగా వచ్చింది తెలుగులో. చైనీస్ సినిమాలో పాటలు ఏం లేవు. నేను తెలుగులో ఇదంతా చూసి ఒక పాట రాయమన్నారు. సుధా గారు, జగన్ గారు అని మిత్రులు పాట రాశాను. ఆ పాట ఏంటయ్యా అంటే, ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత, నమ్మకము పట్టుదల నా 2 రెక్కలుగా ఎగిరేస్తా ఏలేస్తా నా ఆశల ఆకాశాన్నంతా. ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, చేజారెను చేతులు చెదిరేను గీతలు, చేజారెను చేతులు చెదిరేను గీతలు, బెదిరించిన బాధలే వివరించెను బోధలు, పాదాలను పిడికిలిగా నా గుండెను గుప్పిటగా మలిచేస్తా గెలిచేస్తా సంతోషపు సామ్రాజ్యాన్నంతా. పడిలేస్తూ ఉంటే పెరిగింది ధైర్యం, అడుగేస్తూ ఉంటే తరిగింది దూరం, చిరునవ్వేస్తుంటే సెలవంది శోకం, సహనంతో ఉంటే దొరికింది సైన్యం, చెమటోడుస్తుంటే పిలిచింది గమ్యం. ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత. ఈ పాట నేను రాశాను. చిత్రగారు పాడారు. సినిమాలో వచ్చింది ఈ పాట. ఎంతోమంది పాటను విన్నారు. ఎన్నో సందర్భాల్లో నేను పాడాను. ఎంతోమంది పాటను విని కొంతమంది వింటారు, కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది ఆ పాటను ఆచరిస్తారు. ఈ అమ్మాయి నిజంగా సినిమాలో ఏ రకంగా అమ్మాయికి చేతులు పోతాయో, ఈ అమ్మాయికి స్వప్నిక అనే అమ్మాయి కూడా చేతులు కోల్పోతే, ఆ అమ్మాయి ఈ పాట విని, నా పాట విని స్ఫూర్తి పొంది ఏదో సాధించాలి, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత అని తనకు తనే సమాధానం చెప్పుకొని నేర్చుకొని బొమ్మలేయడం నేర్చుకొని నోటితో బొమ్మలేసి నా బొమ్మేసి పంపించింది నాకు. ఇంతకంటే మనకి ఏం కావాలండి? మనకి ఎలాంటి పురస్కారాలు కావాలి, ఎలాంటి అవార్డులు కావాలి? ఇంతకంటే ఎంత మనకు సంతృప్తి ఇదే కదా.
కోట్లు, ఇదే ఐశ్వర్యం, ఇదే సంపద, నాకు ఇదే సంతృప్తి. 90 ఆ ప్రాంతంలోనే 89, 90 ప్రాంతంలోనే నేను వరంగల్లో ఒక సంవత్సరం మా అన్నయ్య దగ్గర ఉన్నాను. అప్పుడు మీరు నమ్మరు, వరంగల్లో ఒక చిన్న నగరంలో నేను అప్పుడు ఇళయరాజు గారికి వీరాభిమాన్ని. అప్పుడు ఇళయరాజు గారి పాటలే కాదు, ఇళయరాజు గారి సింఫనీ అలా ఒక మ్యూజిక్ కొన్ని చేశారు, కొన్ని క్యాసెట్స్ చేశారు, అవి కూడా వినేవాడిని. హౌ టు నేమ్ ఇట్, నథింగ్ బట్ విండ్, మెసెంజర్ అని చెప్పేసి కొన్ని క్యాసెట్లు విన్నాను. కేవలం మ్యూజికే ఉంటుంది అందులో సాంగ్ ఆఫ్ సోల్ అని ఒక సాంగ్ ఉంది. కంపోజర్స్ బ్రెత్, సాంగ్ ఆఫ్ సోల్, నథింగ్ బట్ విండ్ అని ఉంటే దాంట్లో సాంగ్ ఆఫ్ సోల్ ట్యూన్లో ఉంటుంది. వేణు హరిప్రసాద్ చౌరస్తా గారు వేణువు, ఆయన వేణువు వాయిస్ ఒక ట్యూన్ ఉంటుంది. ఆ ట్యూన్కి ఆ వేణువుతో చేసిన స్వరానికి దానికి నేను పదాలు రాశాను. అప్పుడు 90లో రాసుకున్నాను. ఇళయరాజు గారి బాణికి రాశాను, ముందే రాసుకున్నాను. ఆ అనుభవం, ఆ ఇష్టం అదంతా ఉంది నా మనసులో. అందువల్ల ఇప్పుడు ఈ రంగస్థలం మీద నాయుడు గారు ఏమన్నారు, బాబు అంత బాగుంది కానీ మరి బాణికి ట్యూన్కి రాస్తావా అంటే, నాయుడు మన శివగారు రాస్తారండి, బ్రహ్మాండంగా రాస్తారు, నాకు బాగా నమ్మకం, రాస్తారో తెలియదు కానీ రాస్తారని నమ్మకం, కుర్రోండి కదా, ఉత్సాహం చూసి భలే రాస్తాడు సార్ అనగానే సరే అని చెప్పేసి ట్యూన్ ఇవ్వండి సార్ అన్న. శ్రీలేఖ గారు ట్యూన్ ఇచ్చారు. చిన్న పిల్ల 13 ఏళ్ళు అప్పుడు శ్రీలేఖ, చిన్న అమ్మాయి, నేను చిన్నోడ్నే. ట్యూన్ ఇచ్చింది, ట్యూన్ ఇచ్చి నాకు కనీసం ట్యూను వినడానికి టేప్ రికార్డర్ కూడా లేదు నా దగ్గర. శివగారే ఒక చిన్న వాక్మెన్ ఇచ్చి, నాన్న ఇందులో వినన్నారు, తీసుకెళ్ళాను. ట్యూన్ 2 సార్లు విన్నాను, పాడుకున్నాను, పక్కన పెట్టాను, 2-3 సార్లు పాడుకొని అందులో ఇంక పదాలు. మంచు కొండల్లోన చంద్రమా చందనాలు చల్లిపో, మెచ్చి మేలుకున్న బంధమా అందమంతా అల్లుకో, మొగ్గ ప్రాయంలో సిగ్గు తీరంలో మధురమీ సంగమం, కొంటె రాగంలో జంటగానంలో వలపుకే వందనం, మంచు కొండల్లోన చంద్రమా చందనాలు చల్లిపో అంటూ రాశాను. రాసిన తర్వాత ఈ పాటను తీసుకుని శివగారు చెన్నైకి రికార్డింగ్కి వెళ్ళారు. రికార్డింగ్కి వెళ్ళాక కొత్త కుర్రోడు రాశారని చెప్పి శాస్త్రి గారి దగ్గర తీసుకెళ్తే శాస్త్రి గారు పాటను చదివి, బాగుంది, చాలా బాగుంది శివ, కొంచెం కుర్రోడ్లో ఉంది, చాలా రోజులు ఉండేలాగా ఉన్నాడు అన్నది. అనగానే మీరు ఎలా చెప్పగలుగుతున్నారు శాస్త్రి గారు, ఒక పాట రాశారంటే, లేదు అందులో కలయికల కావ్యమై శృతిలయల సూత్రమై 1000 ఏళ్ళు వర్ధిల్లు కరగని చెరగని తరగని ప్రేమల్లో బాణికి రాసిన ఒక అందం ఉంది, అర్థం ఉంది, నిండుగా ఉంది, ఈ అబ్బాయి చాలా కాలం ఉంటాడయ్యా అని చెప్పేసి శాస్త్రి గారు ఆశీర్వదించారు. వెన్నెలకంటి గారు ఆశీర్వదించారు. భువనచంద్ర గారు అయితే ఏకంగా ఏమన్నారు తెలుసా, అతిశయోక్తి అనుకోకూడదు వీక్షకులారా, తప్పుగా అనుకోకూడదు, ఎందుకంటే భువనచంద్ర గారు అన్నమాట చెప్తున్నా, చాలా అప్పుడు వినేసి వీడేదో పూర్వజన్మలో ఏదో ఒక గొప్ప కవి ఉంటాడు అన్న తర్వాత కొన్నేళ్ళకి 10 ఏళ్ళకి, నాయన నేను మొదటి పాట పడే చెప్పాను, నాయన నువ్వు పూర్వజన్మలో వాల్మీకి అన్నారు. మీరు వాల్మీకి అవునో కాదో గురుగారు, ఆశీర్వాదం మాత్రం చాలు నాకు, ఈ ఆశీర్వాదం, ఈ మాట చాలు, బలాన్ని ఇస్తుంది. నాలాంటి ఒక మారుమూల గ్రామం నుండి ఎలాంటి సాహితీ నేపథ్యం నేను కుటుంబం నుంచి వచ్చిన వాడిని ఈ రకంగా ఆస్వాదించారు. నేను వాల్మీకినో ఇంకోదో నాకు తెలుసు నా స్థాయి ఏంటి, నాకున్న శక్తి సామర్థ్యం నాకు తెలుసు, కానీ మీరు అలా ఆస్వాదించారు కదా, అదే కొండంత బలం ఇస్తుంది నాకు, ఇంకా ముందుకెళ్తాను అంటే చిన్నాన్న అనేవాడిని బాబాయ్ అంటాను భువనచంద్ర గారిని. ఇలా పెద్దలందరూ వాళ్ళు నిండు మనసుతో నన్ను ఆశీర్వదించారు. శాస్త్రి గారు ఆశీర్వదించారు, వేటూరి గారు, వెన్నెలకంటి గారు, భువనచంద్ర గారు, ప్రతి ఒక్కరు నన్ను వాళ్ళు బాగా ఉండాలని నా శ్రేయస్సునే అభిలషించారు. వాళ్ళందరి దీవెనలతో ఈరోజు పెద్దలందరి ప్రోత్సాహంతో ప్రేక్షకులందరి ఆదరణతో ఈరోజు ఇంతకాలం నా ప్రస్థానం కొనసాగుతుంది.